మరోవైపు హైదరాబాద్ లో సర్వేకు సంబంధించిన డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, సిటీలో సర్వే ఎలా కొనసాగుతోంది, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, కులగణన సంబంధించి ఎవరైతే కులగణనలో పేర్లు నమోదు చేసుకోలేదో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తున్నది. ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకు సర్వే కొనసాగనుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 2.5 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొలేదు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. అయితే దీంట్లో భాగంగా జిహెచ్ఎంసీ కూడా రీసర్వేలో భాగంగా జిహెచ్ఎంసీ మెయిన్ ఆఫీస్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక కాంటాక్ట్ నెంబర్ను ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో వారు ఈ నెంబర్కు కాల్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ గ్రేటర్ పరిధిలో నివాసం ఉంటున్నట్టు వారు ఈ నెంబర్కు కాల్ చేస్తే వారి ఆధార్ కానీ వారి అడ్రస్సు పోస్టల్ కోడ్ నెంబరు చెప్పినట్టయితే ఒకసారి వెరిఫికేషన్ చేస్తారు. వీరు సర్వేలో పాల్గొన్నారా లేదా, ఒకవేళ పాల్గొనకపోతే వీరి డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎన్యూమరేటర్లు వారి ఇంటికి వెళ్ళి వారి మొత్తంగా కూడా కులగణనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకొని ఉన్నట్టు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇటు జిహెచ్ఎంసీ చేసింది. మరోపక్క జిల్లాలకు సంబంధించి కూడా ఎవరన్నా ఈ చుట్టుపక్కల హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్ జిల్లాలకు సంబంధించి ఎవరైనా కులగణనలో పాల్గొలేదని చెప్పి నెంబర్కు ఫోన్ చేస్తే అక్కడ సంబంధిత కలెక్టరేట్ ఆఫీసులకు కూడా వీరు పాల్గొనలేదు, వీరింటికి ఎన్యూమరేటర్లను పంపివ్వాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే 28 వరకు సర్వే కొనసాగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా 3.1% కులగణన సర్వేలో పాల్గొనలేదని చెప్పి ప్రభుత్వం అధికారికంగా నివేదిక ఇవ్వడం జరిగింది. దీంట్లో గ్రేటర్లో దాదాపు 2,50,000 మంది గ్రేటర్ పరిధిలోనే ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈ సర్వేలో పాల్గొనాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే ఖచ్చితంగా సర్వేలో పాల్గొనే వారికి సంబంధించి ఒక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ వెబ్సైట్లో కులగణన సర్వేకు సంబంధించినటువంటి ఫామ్ అనేది ఒకటి అందుబాటులో ఉంచింది. ఎవరైనా దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసిన తర్వాత సంబంధిత ప్రజాపాలన ఏదైతే అధికారులకు సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయంలో కూడా దీన్ని సబ్మిట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటి వరకు ఈ రోజు నుంచే రీసర్వే కావడంతో జిహెచ్ఎంసీకి సంబంధించిన నెంబర్స్కు పలువురు కాల్స్ కూడా చేస్తున్నట్టు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది. వారు కాల్ చేసిన తర్వాత వారి వివరాలన్నీ కూడా డీటెయిల్గా తీసుకొని ఆ తర్వాత అక్కడికి ఎవరైతే ఈ సిబ్బంది ఉంటారో వారు వెళ్ళి ఆ ఫామ్ కలెక్ట్ చేయడం, కులగణన సర్వేలో పాల్గొనే విధంగా చేయడం అయితే ప్రక్రియ జరుగుతున్నది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కూడా పదే పిలుపునిస్తున్నారు. ఖచ్చితంగా సర్వేలో పాల్గొనండి, దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈ సర్వే ద్వారా మీకు ఉపయోగమే ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అడిగిన వివరాలకు సంబంధించి ముఖ్యంగా అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్కు సంబంధించి ఆధార్ కానీ పోస్టల్ కోడ్ కానీ వారి వ్యక్తిగత కొన్ని వివరాలకు సంబంధించి ఇచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూడా చెప్తున్నారు. అయితే చూడాలి మరి ఎంతమంది ఈ రోజు నుంచే సర్వే స్టార్ట్ అయింది కనుక దీనికి జిహెచ్ఎంసీ సంబంధించి గ్రేటర్లో పలువురికి జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎక్కువ మంది పాల్గొనలేదు, వారిని ఎట్లా మోటివేట్ చేయాలి, కొన్ని బస్తీలు కానీ కొన్ని చోట్ల ఇంకా జనాలకు కొంత అపోహలు ఉన్నాయి, అవన్నీ తొలగించే పనిలో ఇటు గ్రేటర్ కార్పొరేషన్కు సంబంధించి కూడా వారు కూడా సిద్ధమైనారు. ఈ టోల్ ఫ్రీ ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కు సంబంధించి ఒకసారి ఫోన్ చేసిన తర్వాత వారు వివరాలన్నీ కూడా తీసుకొని అక్కడ సిబ్బందిని పంపిస్తారు. ఆ తర్వాత సర్వేలో వీరు పాల్గొన్నట్టు కూడా వారి పేర్స్ కానీ వారి డీటెయిల్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఈ రోజు నుంచి అయితే ఈ నెల 28 వరకు అయితే ఈ రీసర్వే అనేది అయితే కొనసాగనుంది. చంద్రిక.